గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వస్తువులు కొనడం పట్ల, వాహనాలు కొనడం పట్ల, ముఖ్యమైనటువంటి ఖర్చుల పట్ల ఆసక్తి బాగా పెడతారు. అంటే ముఖ్యమైన వస్తువులు, భూములు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే రుణాలు తీర్చడానికి తాపత్రయం, ఎప్పటి నుంచో రుణాలు తీరనటువంటి రుణాలు తీర్చగలుగుతారు. మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులు కూడా మంచి మంచి కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, పలానా కంపెనీలోనే ఉద్యోగం రావాలని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి అలాంటి ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు, ఎవరైనా కలుద్దామనుకున్నా, ఏదైనా కొందామనుకున్నా, ఏదైనా సాధిద్దామనుకున్నా అటువంటి కోరికలు తీరతాయి. అలాగే అనారోగ్య సమస్యలకి చక్కని పరిష్కారం, అంటే దీర్ఘకాలిక రోగాలున్నా లేదా మెడ నొప్పులు, నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రకరకాల సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు దొరకబోతున్నాయి ఈ నెలలో మీకు. అలాగే సంతానం విషయంలో కూడా ఎవరికైనా ఒక సంతానం ఉండి రెండో సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉన్నా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉన్నా చక్కని అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. సంతాన యోగం ఉందని చెప్పొచ్చు. కొత్త వ్యక్తులతో ప్రేమ పుట్టడం కానీ లేదా స్నేహం కుదరడం కానీ లేదా లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవ్వబోతున్నారు. వాళ్ళ వల్ల మంచి అవకాశాలు, కొత్త ఆలోచనలు, ఐడియాలు కూడా మీకు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజల యందు బాధ్యత, కర్తవ్యము, అలాగే నాయకత్వ లక్షణాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. పదవులు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా అనేక భాషలలో అవకాశాలు, మంచి అద్భుతమైనటువంటి కథలను ఎంచుకోవడంతో పాటుగా మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. గొడవలు తగ్గుతాయి. అలాగే ఎటువంటి రిస్క్నైనా సరే ధైర్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు. ఏ పనినైనా సరే చాకచక్యంతో చేయగలుగుతారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. బంధువులతోటి విరోధాలు తగ్గుతాయి. అలాగే బంధువుల యొక్క శుభకార్యాలకు మీరు పాల్గొనే అవకాశం ఉంది. అందరితో కలిపి సంతోషంగా ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. అయితే కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. డబ్బులు కూడా ఎవరికి అప్పులు, చేబదులు ఇవ్వడం మంచిది కాదు ఈ నెలలో. ఇక ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, పూజల యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా పిల్లల చదువుల కోసం బాగా ఖర్చులు పెడతారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీకు బాగా సహకారం చేస్తారు. గ్రామంలో అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి, వంశాభివృద్ధికి తోడ్పడతారని చెప్పచ్చు. కోర్టు వివాదాల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. చాలా చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు. పోలీస్ కేసుల నుంచి బయటపడే మార్గాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే చదువు కోసం కూడా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవ్వడం, అక్కడ దేశంలో ఉండేటటువంటి అక్కడ కాలేజీ నుంచి లెటర్స్ రావడం లేదా బ్యాంకులలో మంజూరు అవ్వడం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి పొందగలుగుతారు. అలాగే వాహనం కొనడం కానీ, వాహనం మార్చడం కానీ, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ఆసక్తి కానీ బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి జీవిత నిర్ణయాలు తీసుకునే మాసంగా ఈ మాసం ఉండబోతుంది. వ్యాపారస్తులకి పెట్టుబడులు బాగా పెట్టి ఎక్కువ లాభాలు పొందడానికి తాపత్రయపడతారు. కానీ వ్యాపారంలో లాభాలు పొందాలంటే జాతకంలో బలం కూడా ముఖ్యం. అందుకనే మీ జాతకం ఒక్కసారి చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్న బలం ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి బట్టి మన జీవితంలో వ్యాపారం సక్సెస్ అవుతుందా, ఏ సమయంలో కలిసి వస్తుంది. వ్యాపారం అనే కాదు, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆర్థికం, రుణాలు ఏదైనా సరే జాతకంలో లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఏదైనా అవసరమైతే పరిహారాలు చెప్తాం, దాన్ని బట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. ఇంకా ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు, అంటే ఏదైనా ఉద్యోగం మారాలన్నా, స్థానం మారాలన్నా, కంపెనీ మారాలన్నా అనుకూలంగా ఈ నెల కనపడుతోంది. అలాగే వస్తు వ్యాపారస్తులకి, ఆహార పరిశ్రమల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది. పని బాగా చేయగలుగుతారు, జీతం బాగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. బంధువులతోటి మంచి విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం, వివాహాలు కుదరడం, లేదా మీ పిల్లల వివాహాలకి ఉద్యోగాలకి మీ సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది. అలాగే డబ్బు సంపాదన పట్ల ఆసక్తి, కష్టపడాలనే తపన, ఎదగాలన్న తపన, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతాయి. స్నేహితులు మీకు బాగా సపోర్ట్ చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేసుకోగలుగుతారు. బాధ్యతగా ఉండాలని చెప్పొచ్చు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బయట ఎక్కడ పడితే అక్కడ కలవకండి, దొరికిపోతారు, జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. ఇంట్లోనూ బయట కూడా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరంటే ఇష్టపడతారు, చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఆ పని చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు లేదా పాడి పంట పరిశ్రమ లేదా జంతువులు పెంచడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని పొగడాలి, గుర్తించాలనే తపన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజలు చేయడం, కీర్తి పదవుల కోసం ప్రాధాన్యతని కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే మీలో ఎలాగైనా పని పూర్తి చేయాలన్న తపన, ఎలాగైనా ఎదగాలన్న తపన బాగా పెరుగుతాయి. దేనికి కంగారు పడరు, దేనికి కూడా అనవసరంగా తాపత్రయపడరు. ఆలోచించి స్టెప్ వేస్తారు ఈ నెలలో, దానివల్ల సక్సెస్ అవుతారు. అయితే కొంచెం అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, నరదిష్టి, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు, లగ్జరీ లైఫ్కి, భోగాలకి, సుఖానికి డబ్బులు ఖర్చు పెట్టడాలు, లేదా దుబారా ఖర్చులు ఎక్కువ కనపడుతున్నాయి. అందుకని ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు వస్తువులు ముఖ్యమైన కొనుక్కోండి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, ఈఎంఐల ద్వారా కొనచ్చు కదా అనుకుంటే తర్వాత కట్టేటటువంటి డబ్బులు కూడా మీరే కట్టాలి. అవసరానికి డబ్బులు ఉండవు, జాగ్రత్త. కానీ మంచి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీల్లో కానీ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం కలిసి వస్తుంది. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు యోగిస్తున్నాయి. బంగారం యందు, వెండి యందు, లోహముల యందు పెట్టే పెట్టుబడులు రాణిస్తాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. అది జాతకాన్ని బట్టి ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు, అందరినీ అర్థం చేసుకోగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు. అలాగే కొత్త వ్యాపారాలు, కొత్త ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టడానికి అనుమతులు లభిస్తాయి. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్ల ద్వారా ప్రపంచాన్ని అందరినీ కూడా మీరు మెప్పించగలుగుతారు. అంటే వాటిలో మీరు ప్రచారం చేసుకోగలుగుతారు, వ్యాపార ప్రచారం కానీ, లేదా మిమ్మల్ని మీరు మీ లోపల ఉండే టాలెంట్ని, జ్ఞానాన్ని పంచడం కానీ, లేకపోతే వ్యాపారాలు చేసేవారైతే ప్రమోషన్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు ఎదుగుదల ఉంటుంది. అలాగే మీడియాలో ఉండేవారికి వాట్సాప్, యూట్యూబ్ దాంట్లో డబ్బులు సంపాదించాలనుకునే వారికి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. గతంలో అపార్థం చేసుకున్న భార్యాభర్తలు కలవడం, స్నేహితులు కలవడం, ప్రేమికుల మధ్య కలయికలు, విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా స్త్రీలకి ఆభరణ యోగ్యత కనపడుతుంది. అందరితోటి చక్కగా మాట్లాడతారు, స్నేహాన్ని పెంచుకుంటారు, కొత్త పరిచయాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి బాగా కష్టపడి టెన్షన్లు పడవలసిన పరిస్థితి ఉన్నా కూడా ఎదుగుదల ఉంది, ఇంక్రిమెంట్లు ఉన్నాయి. అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపిస్తారు. క్రీడా నైపుణ్యం బ్రహ్మాండంగా కనపడుతుంది. కాకపోతే చదువుల పట్ల శ్రద్ధ పెట్టండి, గేమ్స్ తగ్గించండి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందుతారు, ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, ఉద్యోగంలో శుభవార్త వినడము, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు కూడా జాతకం చూపించుకోవాలి. అలాగే అన్ని రంగాల్లోనూ కూడా ఉద్యోగస్తులకి మార్పులు అయితే వస్తాయి. విదేశాల్లో ఉండేవారికి అయితే కనుక ఉద్యోగం పోతుందనే భయం నుంచి మళ్ళీ నిలబడగలుగుతారు. స్త్రీలకి ఎదుటివారితో ఆకర్షణ, నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని అనవసరంగా కలవకండి, కోరికలు తగ్గించుకోండి. సంతానంతో సౌఖ్యము, భర్తతో అనుబంధము, కుటుంబంలో గౌరవంతో పాటుగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్త్రీలకి ఎదుగుదల కనపడుతోంది. వ్యాపారస్తులకి ఊహించిన ధర ప్రాప్తి, వ్యాపారంలో మార్పులు అనుకూలించడము, పోటీతత్వంతో వ్యాపారం చేయడంతో పాటుగా డబ్బులు రొటేషన్ అవుతాయి, మొండి బాకాయలు వసూలు అవుతాయి, లాభాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట ఇంట్లో దేవుడికి పూజ చేసుకోండి. తర్వాత మీ పనులు నిమగ్నం అవ్వండి. మీకు ఈ నెలంతా కూడా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా
మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.